కరెక్టుగా నెల 1వ తారీఖున బ్యాంక్లో జీతం పడగానే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. కానీ 1వ తారీఖుని వచ్చిన ఆ జీతం 5వ తారీఖు వచ్చేసరికే ఎటూ మాయమైపోతుందో ఎవరికైనా అర్థమవుతుందా? అస్సలు కాదు. ఇదొక ఎవర్గ్రీన్ టెన్షన్ మనందరికీ. అసలు ఈ ఆర్థిక ఇబ్బందుల వలయం నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడానికి ఎలాంటి బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాలి, ఈరోజు మన విశ్లేషణలో ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఈ జీతమంతా ఎక్కడికి పోతోందబ్బా అని ఎప్పుడైనా గట్టిగా అనిపించిందా? ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూనే ఉంటాం. అయినా సరే నెల తిరిగేసరికి ఈఎంఐల భారం పెరిగిపోతూ ఉంటుంది, అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుంటే జీరో కనిపిస్తుంది. రోజూ ఇదే ఆందోళన, ఇదే మానసిక ఒత్తిడి. ఇది దాదాపు మనలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఫ్రస్ట్రేషనే కదా. సరే, ముందుగా మొదటి అంశాన్ని చూద్దాం. అదే ది మిడిల్ క్లాస్ ఫైనాన్షియల్ ట్రాప్, అంటే మధ్యతరగతి ఆర్థిక వలయం. చూడండి, మన చేతిలో ఎప్పుడూ డబ్బులు నిలవకపోవటానికి కారణం మనం బద్ధకంగా ఉండటం ఎంతమాత్రం కాదు. నిజానికి మనం చాలా కష్టపడతాం, కానీ ఇదొక ఎండ్లెస్ లూప్ లాంటిదనమాట. ముందుగా తీవ్రంగా కష్టపడటం, జీతం తీసుకోవటం, ఆ జీతంతో ఏవో ఒక ఈఎంఐ కట్టటం, ఇక చివరికి చేతిలో ఏమీ మిగలక మళ్లీ విపరీతమైన స్ట్రెస్ ఫీలవటం. పగలు రాత్రి కష్టపడేవాళ్లు కూడా ప్రతీ నెల ఈ సైకిల్లోనే ఇరుక్కుపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే మనం ఫాలో అవుతున్న ఆ డైలీ ఫినాన్షియల్ సిస్టంలోనే పెద్ద లోపముంది. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక అద్భుతమలమాట ఉంది, వినండి. మన భవిష్యత్తు మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంటుంది. అక్షరాల నిజం. సంపదను సృష్టించడమనేది ఏదో అదృష్టం కాదు, అది మనం రోజూ క్రమం తప్పకుండా చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. పేదలికాన్ని తెచ్చే పాత అలవాట్లను వదిలేసి సంపదను పెంచే కొత్త దినచర్యను అలవాటు చేసుకున్నప్పుడే ఈ వలయం నుంచి మనం బయటపడగలం. సింపుల్గా చెప్పాలంటే మన హ్యాబిట్స్ మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు రెండో విభాగంలోకి వెళదాం. మన ఉదయపు దినచర్య, అంటే పవర్ ఆఫ్ మార్నింగ్ రొటీన్. పొద్దున్నే నిద్రలేవగానే మనం గడిపే ఆ మొదటి గంటలున్నాయే, అవే మన మెంటల్ ఎనర్జీకి అసలైన పునాది. ఈ ఆర్థిక వలయం నుంచి బయటపడటానికి ఇదే మొదటి మెట్టు కూడా. ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ ఎలా ఉండాలంటే, ఉదయం 5:30 కల్లా నిద్రలేచి ఒక గ్లాస్ నీళ్లు తాగాలి. లేవగానే ఫోన్ తీసుకుని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, నెగటివ్ న్యూస్ చదవడం అస్సలు చేయకూడదు. దానికి బదులుగా 5:30కి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత 6:15కి ఖచ్చితంగా కొద్దిసేపు వ్యాయామం చేయాలి. బాడీ యాక్టివ్గా ఉంటేనే కదా మనం మంచి డెసిషన్స్ తీసుకోగలం. అయితే ఆ 5:45 స్లాట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఆ టైంలో ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలి? 6 గంటలో మనీ మేనేజ్మెంట్, లేటెస్ట్ ఏఐ టూల్స్, ఇన్వెస్టింగ్ లేదా కమ్యూనికేషన్ అండ్ బిజినెస్ స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. రోజుకు జస్ట్ ఒక 30 నిమిషాలు ఈ హై వాల్యూ స్కిల్స్ కోసం కేటాయిస్తే చాలు, మీ ఫైనాన్షియల్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నమ్మండి. ఇక మూడో సెక్షన్, జీతం వర్సెస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. మనమొక వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఒక 9 to 5 జాబ్ చేయడం చాలా అవసరం. కానీ పూర్తిగా ఒకే ఒక్క జీతం మీదే ఆధారపడటం అనేది చాలా డేంజరస్ స్ట్రాటజీ. ఈ కొటేషన్ చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. జీతం కేవలం బతకడానికి మాత్రమే, కానీ నైపుణ్యాలు, పెట్టుబడులు మీకు స్వేచ్ఛనిస్తాయి. మన పగటిపూట జాబ్ కేవలం మన కరెంటు బిల్లులు, ఖర్చులు కవర్ చేస్తుంది. కానీ మనకి నిజమైన ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే అది ఆఫీస్ టైమ్స్ తర్వాత మనం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మన 4వ విభాగం, ఈవినింగ్ వెల్త్ బిల్డింగ్ హ్యాబిట్స్, అంటే సాయంత్రం సంపద సృష్టించే అలవాట్లు. ఒక వ్యక్తి ఉన్నచోటే ఆగిపోతాడా లేక ఆర్థికంగా ఎదుగుతాడా అనేది డిసైడ్ చేసేది ఈ సాయంత్రం గంటలే. ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చి మనమేం చేస్తున్నామన్నదే కీలకం. ఉదాహరణకు 2 వ్యక్తుల రొటీన్ చూద్దాం. రవి ఆఫీస్ నుంచి రాగానే టీవీ సీరియల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫ్రెండ్స్తో గాసిప్స్ చేస్తూ టైంపాస్ చేస్తాడు. 5 ఏళ్ల తర్వాత చూస్తే అతని లైఫ్లో ఏం మార్పు ఉండదు, అవే కష్టాలు. అదే సురేష్ సాయంత్రం వేళ్లల్లో కొత్త స్కిల్స్ నేర్చుకుంటాడు, ఆన్లైన్లో ఇన్కమ్ సోర్సెస్ వెతుకుతాడు, ఇన్వెస్ట్ చేస్తాడు. 5 ఏళ్ల తర్వాత సురేష్ ఫైనాన్షియల్ గ్రోత్ చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సాయంత్రం టైంని వినోదం పేరుతో వేస్ట్ చేయకుండా ప్రతిరోజూ కనీసం 2 గంటలు ఈ వెల్త్ అవర్స్ కోసం డెడికేట్ చేయాలి. కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవడం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, ఫ్రీలాన్సింగ్ లేదా వీడియో ఎడిటింగ్ లాంటి హై పేయింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆన్లైన్ ద్వారా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లాంగ్ రన్లో ఇదిచ్చే రిజల్ట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.
నెక్స్ట్ 5వ సెక్షన్కు వచ్చేద్దాం. రూల్స్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్. మిడిల్ క్లాస్ వాళ్ల కష్టాలకు కారణం జీతం తక్కువ రావడం మాత్రమే కాదండోయ్, ఉన్న డబ్బుని సరిగ్గా ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోవడం అసలు ప్రాబ్లం. అందుకే ఈ 50-20-20-10 బడ్జెట్ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వచ్చిన జీతంలో 50% మన బేసిక్ అవసరాలకు, 20% అప్పులు లేదా ఈఎంఐలు తీర్చడానికి, మరో 20% ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి, ఇక మిగిలిన 10% ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాడుకోవడానికి పక్కన పెట్టాలి. ఇలా చేస్తే మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయికి ఒక పర్పస్ ఉంటుంది. 100 రూపాయలే కదా అని లైట్ తీసుకోవద్దు. ఆ 100 రూపాయల్ని సిప్ ద్వారా రోజు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ పోతే కాంపౌండింగ్ మ్యాజిక్తో అది ఎంత భారీ సంపదగా మారుతుందో తెలుసా? ఇక్కడ మొత్తం ఆటంతా మీ డిసిప్లిన్లోనే ఉంది. అయితే ఒక్క నిమిషం, మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా ఈ 7 తప్పులు చేస్తే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది. విలాసాల కోసం క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు వాడటం, ట్రేడింగ్కి యాడిక్ట్ అవ్వడం, పక్కనోళ్లకి చూపించుకోవడం కోసం చేసే ఆడంబరపు ఖర్చులు, లక్ష్యం లేని ఫ్రెండ్స్, ఊరికే ఫోన్ స్క్రోల్ చేయడం, అసలు సేవింగ్స్ ఏమీ చేయకపోవడం, ఫైనల్గా కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవడం. ఇవన్నీ మన ఆస్తిని నాశనం చేసే అతిపెద్ద శత్రువులు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక చివరిది అత్యంత ముఖ్యమైన 6వ విభాగం. అదే నిజమైన ఆర్థిక ప్రశాంతతను సాధించటం. ఇన్ని రూల్స్, ఇంత స్ట్రిక్ట్ రొటీన్ ఎందుకు ఫాలో అవ్వాలి మనం? సింపుల్, మన ఫ్యామిలీ సేఫ్టీ కోసం. కుటుంబాలకు ముందుగా విలాసాలవసరం లేదు, వారికి ఆర్థిక ప్రశాంతత కావాలి. చాలా డీప్ మీనింగ్ ఉన్న లైన్ ఇది. మనమిదంతా కష్టపడేది ఖరీదైన బ్రాండ్స్ కొనడానికి కాదు, మన ఇంట్లో ఆ ఫైనాన్షియల్ టెన్షన్ అనే మేఘాన్ని శాశ్వతంగా తొలగించడానికి. రేపటి గురించి, డబ్బులు గురించి భయం లేకుండా మనవాళ్లు ప్రశాంతంగా నిద్రపోవాలి. అదే కదా మన ఫస్ట్ ప్రయారిటీ. ముగింపుగా ఒక అద్భుతమైన మాట చెప్పుకుందాం. ఆర్థిక స్వాతంత్ర్యమంటే కోటీశ్వరులు బిలినీర్ల అయిపోవడం కాదు, డబ్బు గురించిన భయం లేకుండా బతకడం. మన మధ్యతరగతి వాళ్లకి రియల్ సక్సెస్ అంటే ఇదే. డబ్బు లేదన్న భయం లేకపోవడమే అతిపెద్ద లగ్జరీ. అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, ఇవి పాటిస్తే చాలు, ఈ ప్రశాంతత గ్యారంటీ. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక క్వెశ్చన్ అడగండి. రేపటి మీ రొటీన్ మీకు సంపదను సృష్టిస్తుందా, లేక మళ్ళీ ఆ పాత మిడిల్ క్లాస్ ట్రాప్లోకి నెట్టేస్తుందా? నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం అలవాటు చేసుకునే పనులే రేపటి మన భవిష్యత్తు. కాబట్టి స్కిల్స్ నేర్చుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఈ విశ్లేషణ మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని, మీ ఫైనాన్షియల్ జర్నీకి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, యాక్షన్ తీసుకుందాం.